వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. తెలంగాణలో కొన్ని చోట్ల ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక అనేది 3 పార్టీలకి ఇప్పుడు టగ్ ఫైట్ అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. మరి నిజంగానే ఇప్పుడు అక్కడ జూబ్లీ హిల్స్ లో మరి ఎవరు గెలవబోతున్నారు ఉప ఎన్నిక వస్తే, అసలు క్యాండిడేట్లు అక్కడ ఎవరు నిలిచోబోతున్నారు అనేది కూడా ఒక చర్చనీయాంశమే. మరి ఈ రోజు మనతోని మరి జూబ్లీ హిల్స్ లా వాళ్ళ క్యాండిడేట్ ఎవరు అండ్ అట్లనే మరి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శుభప్రద్ పటేల్ గారు. నమస్కారం సార్. సిరి గారు. సరే ఏంటి సార్ మరి ఇప్పుడు అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూసిరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఆ రోజు అపోహలు చాలా అపోహలు ఉండే. 2014లో తెలంగాణ వచ్చిన సందర్భంలో అప్పుడు ఉన్నట్టు మీకు గుర్తుంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారంలో పోతుంది, కరెంటు కష్టాలు వస్తాయి, నీటి కష్టాలు వస్తాయి, అన్నీ కూడా ఎక్కడ చేసుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా వీళ్ళకు పాలించడం రాదని చెప్పేసి చాలా అపోహలు సృష్టించినటువంటి పరిస్థితి. అదేవిధంగా నక్సలిజం పెరుగుతా అన్నటువంటి పరిస్థితి ఇవన్నీ మనం చూసినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఓ 10 సంవత్సరాల తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో 1,12,000 ఉన్నటువంటి తలసరి ఆదాయం ఒకటేసారి 3,67,000 వరకు పెరిగిపోయింది. అట్లనే అన్ని రంగాల్లో వ్యవసాయ ఉత్పత్తులను చూసుకున్న అగ్రికల్చర్ టు ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ కావచ్చు, అన్ని రంగాల్లో తెలంగాణని దేశంలోని టాప్ పొజిషన్లో తీసుకుపోగలిగినాం. కాబట్టే హైదరాబాద్లో అన్ని రియల్ ఎస్టేట్ కావచ్చు, అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించినాం. ఈరోజు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ప్రజలు ఏమనుకున్నారు? ఆ రోజు కేసీఆర్ గారు ఆల్రెడీ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ సిస్టమ్ 10 సంవత్సరాలు మొత్తం కూడా చేసి పెట్టిండు. కాబట్టి ఇంకా కాంగ్రెస్ ఏమైనా చేసేది ఉంటే ఇంకా దాని మీదనే చేస్తే తప్ప కిందికి పోదనే ఆలోచన ఉండే. కానీ మనం చూస్తే ఏం జరుగుతుంది పరిస్థితి? కేసీఆర్ గారి హయాంలో ఒక్క ఇల్లన కూల్చిండా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని తెచ్చి, మూసి అని తెచ్చి 100 ఇల్లులను కూలుస్తున్నాడు. నిన్నటికి నిన్న గాజుల రామారంలో మొత్తం కూడా 275 ఇళ్ళని మొత్తం కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి చూసినాం హైడ్రా పేరు మీద. అంటే అది కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు కదా సార్, గవర్నమెంట్ ల్యాండ్లలో వాళ్ళు అక్రమంగా ఇల్లులు కట్టుకున్నారు, అది కరెక్ట్ కాదు. ఏదైతే ఉందో అక్కడ వాటికి ఇంతవరకు ఎట్లాంటిది డాక్యుమెంట్స్ లేవు. మరి అట్లాంటి ప్లేస్లో గవర్నమెంట్ ప్లేస్లలో మరి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది కూడా 60 గజాలు 70 గజాలు ఇల్లులు ఉన్నాయి, అవి వాళ్ళు కట్టుకున్న ఇల్లులు, అవి కూల్చేసిండ్రు అంటే మరి అది కరెక్టే కదా. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చింది అందుకు అక్రమంగా కట్టిన అవి. ఇంకొకటి ఏదైతే చెరువులలో కట్టిందో కుంటలలో కట్టిందో ఆ ఇల్లు కూలగొట్టడం కరెక్టే కదా. మరి నీళ్ళన్నీ ఇప్పుడు ఇప్పటికే చూస్తున్నాం, హైదరాబాద్ ఇంత వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది. మరి వాళ్ళు చేసిన తప్పేందంటారు? మరి గారు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, మళ్ళా రూల్స్ అన్ని కూడా పేదలకు చిన్న చిన్న 50 గజాలు 40 గజాలు కబ్జాలు చేసుకున్న వాళ్ళకే ఉంటాయా? తిరుపతి రెడ్డి గారికి ఉంటాయా? రేవంత్ రెడ్డి గారి తమ్మునికి స్టే తెచ్చుకున్నారు కదా వాళ్ళు. అదే స్టే ఎవరు ఏ విధంగా వచ్చింది? స్టే హైకోర్టులో స్టే ఇవ్వడానికి నోటీస్ ఇచ్చేమో ఆయనకు హైకోర్టు ఆయనకు నోటీస్ ఇచ్చారు, ఆయన కూల్చలేదు. మళ్ళీ నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇస్తే ఆ నోటీస్ తీసుకుపోయి హైకోర్టులో పోతే హైకోర్టులో ప్రభుత్వ అది ఎవరైతే న్యాయవాదులు ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఆయనకు స్టే వచ్చింది. ఇప్పటి వరకు దాని మీద ఏమైనా జరుగుతుందా? పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హిమాయత్ సాగర్ గండిపేటకు సంబంధించినటువంటి పరిసరాల ఏదైతే బఫర్ జోన్లా ఆ ప్రాంతాల్లో మొత్తం రిసార్ట్లు ఉన్నాయి, వాళ్ళకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, అవి కూల్చిర్రా? మనం పెద్దలు ఎవరివన్నా ఒకరు కూల్చిర్రా? నామమాత్రంగా ఫస్ట్ ఏం చేసిండు? హైడ్రా తెచ్చి నాగార్జునని బూచి చూపించేసి ఎన్ కన్వెన్షన్ని కూలగొడుతున్నామని చెప్పారు. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ను ఆక్రమించిన చెరువు పక్కకే కనిపిస్తుంటుంది మనకు, కూలగొట్టి సంతోషం. ఇంకెవరన్నా ఒక్కరు పెద్ద వ్యక్తిది ఒక్కరిదన్నా ఈ రేవంత్ రెడ్డి టచ్ చేసిండా? చేసిందంతా ఎవరు? నిరుపేదలండి. వాళ్ళ బతుకుదెరువు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. మీకు ఎవరికన్నా ఆయన ఎవరైతే ఆశ్రయం ఉంటుందో వాళ్ళ మొత్తం కూడా కొలాబ్స్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎన్నో 100 ఎకరాలు కబ్జాలు చేస్తున్నటువంటి వాళ్ళకు రెగ్యులరైజేషన్ అవుతున్నాయి కదా. ప్రభుత్వం రెగ్యులరైజేషన్ జీవోలు ఇచ్చింది కదా. గత ప్రభుత్వం 58 జీవోలు ఇచ్చింది కదా. 100 మందికి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినాం.
ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది పేదలకు. మనం ఇళ్ల పట్టాలు పంపించేయమా? ఇంద్రమ్మ రాజ్యం అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంతమందికి ఈ 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఇల్లులు కట్టించిండు? ఒక్కరికన్నా మీరు చెప్పగలుగుతారా? ఒక్కరికన్నా ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండా? చాలా మందికి వచ్చినాయని వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే లిస్టులలో వచ్చినాయి. సిరి గారు నేను అడిగేది ఏంటంటే ఇచ్చిండా ఎవరికన్నా? గతంలో కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ సర్టిఫికెట్లు ఇవ్వడం, లేకపోతే గతంలో కేసీఆర్ గారు ఉద్యోగాలకు సంబంధించి అన్ని ఎగ్జామ్లు అంతా కండక్ట్ చేసి రిజల్ట్ పెండింగ్ ఉంటే అవి ఇవ్వడం తప్ప రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ 21 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇంద్రమ్మ ఇల్లన్నా కట్టించిచ్చిండా? మొన్న గృహప్రవేశం చేసిండ్రు కదా. ఏదో నామినల్గా ఒక దగ్గర చేయడం కాదు, మొత్తం కూడా ఎన్ని లక్షల మందికి కావాలి ఇల్లులు? వాళ్ళే చెప్పారు కదా, ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తామని చెప్పారుగా. కట్టించిరా? మళ్ళా ఇల్లులు కూలగొడుతున్నారు. కూలగొట్టిన ఎన్ని, కట్టించిన ఎన్ని? హైదరాబాద్లో మూసి పేరు మీద కూలగొట్టిండ్రు, హైడ్రా పేరు మీద కూలగొట్టిండ్రు. మళ్ళీ ఈరోజు ప్రభుత్వ భూములు కబ్జా చేసినానికి కూలగొడుతున్నారు. కూలగొట్టుడే తప్ప, విధ్వంసమే తప్ప ఈరోజు రాహుల్ గాంధీ ఎజెండా ఏందండి? బుల్డోజర్లకు వ్యతిరేకంగా యూపీ రాష్ట్రంలో బుల్డోజర్కి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తామని చెప్పినటువంటిది రాహుల్ గాంధీ. మళ్ళీ ఈరోజు బుల్డోజర్లే నడుస్తుంది తెలంగాణలో. మొత్తం కూడా ఎక్కడ చూసినా పేదల పైన బుల్డోజర్, పెద్దల పైన జరుగుతలే. అక్కడనే అరకపూడి గాంధీ గారిది ఉంటుంది, ఆయన ఉత్త ఫెన్సింగ్ ఇట్లా ఊపి వాడేసిరు అంతే తప్ప. అరకపూడి గాంధీ మరి బీఆర్ఎస్ కదా. ఎక్కడ బీఆర్ఎస్? ఆయన బీఆర్ఎస్ ఉండా ఈరోజు? వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పడం కాదు మేడం, వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు సుధపూసలు ఈరోజు వాళ్ళకి ఆ దేవుని కండు వేసిందంటారు, లేకపోతే ఇప్పుడు జాతీయ పతాకానికి సంబంధించినట్టు కండు వేసినట్టు. అసలు కాంగ్రెస్ పార్టీ కండువనే ఉందా లేదా అనేది ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు వాళ్ళ అధికార ప్రతినిధులు అందరూ మీరు ఎవరిని పిలిచిన డిబేట్కి వాళ్ళు అదే 3 రంగుల జెండా కలర్ వేసుకొని వస్తారు కదా. వాళ్ళు ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చిర్రు అని చెప్పేసి ఆ దేశ జాతీయ పతాకాన్ని నుండి 3 రంగులని కాజేసిర్రు. ఈరోజు అదే 3 రంగుల జెండా ఎవ్వరు కప్పినా, రేవంత్ రెడ్డి గారి 100 మంది 1000 మందిని కప్పిండు కదా కండువాలు. అవే కండువాలు కప్పినా ఇంకా వేరే కండువాలు కప్పిండా? అవే కండువాలు కప్పిరు కదా. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఏం చెప్పిర్రు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, దానం నాగేందర్ గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, అందరు కూడా బయటకు వచ్చి చెప్పినటువంటి 100 వీడియోలు ఉన్నాయి. వాళ్ళంతా వచ్చి ఏం చెప్పిర్రు? అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం అని చెప్పినటువంటిది ఉన్నది. వాళ్ళే చెప్పారు. ఇంకోటి వాళ్ళ మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళ టీపీసీసీ ప్రెసిడెంట్, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రెసిడెంట్ తెలంగాణలో. ఆయన ఏం చెప్పిండు? అవునండి మేము చేర్చుకున్నాము, వాళ్ళని చేర్చుకున్నామని చెప్పిండు. ఇంకా కొత్తగా ఇంకా ఏం ప్రూవ్ చేయాలి? అంటే ఇక్కడ ఒక్క ప్రశ్న సార్ ఏంటంటే, వాళ్ళు చేరలేదు అంటారు, వీళ్ళు చేర్చుకున్నాం అంటారు. ఇట్లా 10 మంది ఇట్లా చేస్తున్నప్పుడు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ వాళ్ళు కోరుకున్నది అది కదా. సస్పెండ్ చేస్తే వాళ్ళు పక్కకు ఉండేసి వాళ్ళని మళ్ళా చేయని ఏదైతే మా పార్టీలు ఉంటేనే డిస్క్వాలిఫికేషన్. మా పార్టీలు ఉండి సస్పెండ్ కాలే ఆ రోజు వరకు. కండువా కప్పుకున్నంత వరకు కూడా సస్పెండ్ కాదు. మేము తర్వాత ఎందుకు సస్పెండ్ చేస్తాం? మేము డిస్క్వాలిఫై చేయమంటున్నాం. పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో ఆ ఫిరాయింపుల చట్టం ప్రకారంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. పార్టీ మారింది కాబట్టి. ఇంతకుముందు ఎవరు పార్టీ మారి బీఆర్ఎస్ లోకి రాలే అంటారా? ఏ పార్టీ నుంచి రాలేదా? గుంజుకోలేదా మీరు బీఆర్ఎస్ వాళ్ళు? గుంజుకోలేదు. అదే కదా మీకు తెలియాల్సింది ఏంటంటే 10th షెడ్యూల్లో ఉండేటటువంటిది ఏంటంటే ఏ సభలైనా సంబంధించి 2/3 2/2 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఆఖరికి ఒక మున్సిపల్ ఉంటే మున్సిపల్లో ఉండేటటువంటి కౌన్సిలర్లు కావచ్చు, 2/3 ఆఫ్ ద మెజార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు 10th షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు డిఫరెన్షియేట్ అయ్యి వాళ్ళు మర్జ్ అయినరు. టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు మర్జ్ అయినరు. వాళ్ళు జాయిన్ కాలే. ఇట్లా కండువాలు వేసింది కేసీఆర్ గారు, ఈ సెకండ్ గవర్నమెంట్ కండువాలు వేసింది చూసారా మీరు? అందరూ కలిసి ఇప్పుడు 21 మంది ఉంటే 12 మంది మొత్తం కూడా అయ్యి జాయిన్ అయ్యారు. 2/3 మర్జ్ అయ్యారు. వాళ్ళు మనస్ఫూర్తిగానే జాయిన్ అయిన అంటారు. అంటే వాళ్ళందరూ వచ్చేసిండ్రు అని అంటారు. ఇప్పుడు ఈ 10 మంది ఏంటి మరి రేవంత్ రెడ్డి లాక్కున్నారంటారా? లేకపోతే బీఆర్ఎస్ లో ఎట్లా వీళ్ళు అధికారంలో లేరు కదా, మనకు అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా అందుకోసం పోయినంటారా? దేనికోసం? ముఖ్యంగా ఎవరెవరి అవసరాలు ఏమున్నాయనేది మనకు తెలియదు పూర్తి స్థాయిలో. కానీ కొంతమంది వాళ్ళ అవసరాలకు పోయింటారు, కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసినాం కదా. ఇప్పుడు ఒకవేళ ఈ కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుంది? ప్రోటోకాల్ పాటించారు. ఈరోజు మాకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు మహేశ్వరం నియోజకవర్గం. అక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని స్టేజ్ మీద పిలిచి అధికారిక కార్యక్రమాల్లో సేమ్ సమాంతరంగా గెలిచిన ఎమ్మెల్యేతో పాటు ఓడిన ఎమ్మెల్యేని కూడా కూర్చోబెట్టి కార్యక్రమాలు చేస్తారు.
ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తొద్దని భావించినటువంటి వాళ్ళు, లేకపోతే మాకు అధికారం పార్టీలు ఉంటేనే నడుస్తుంది అన్నటువంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ దానికి అసలు ఫస్ట్ దేశంలోనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మొదటిగా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళకే దెబ్బ పడితే ఆ చట్టాన్ని తీసుకొని వచ్చారు. తెచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఇదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో స్పీకర్ గారికి మీరు నిర్ణయం తీసుకోవాలని, అది గతంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు పోయింది. ఎందుకంటే వాళ్ళకు స్పీకర్ గారికి గడువు లేదు ఎంత లోపల నిర్ణయం తీసుకోవాలనేది. ఆ స్పీకర్ గారు గడువు కోడిందే కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో. ఇప్పుడు మొన్న మేము వేసినప్పుడు కూడా దాన్ని బేస్ చేసుకునే మళ్ళీ మాకు కూడా ఇన్ని రోజుల లోపల స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి 3 months లోపల అని చెప్పేసి జడ్జిమెంట్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే వాళ్ళకి జరిగినప్పుడు ఒకటి, వాళ్ళు చేస్తే ఒకటి, మిగతా వాళ్ళు చేస్తే ఇంకొకటి. ఇంకో విషయం ఏంటంటే 2024 సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే పార్టీ ఫిరాయింపులు ఎవరన్నా పాల్గొంటే తక్షణమే సభ్యత్వం రద్దు అయ్యేటటువంటి చట్టాన్ని మేము తెస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిరు వాళ్ళు. రాహుల్ గాంధీ గారు అన్నది ఏంటంటే ఎవరైతే పార్టీ ఇట్లా మారంగానే వాడు ఇమీడియట్గా డిస్క్వాలిఫై అయిపోవాలి, అట్లాంటి రాజ్యాంగ సవరణ చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే కదా చాలా రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం మా ఎమ్మెల్యేలను గుంజుకుంటుంది, మా ప్రభుత్వాలను కూలగొడుతుందని దేశవ్యాప్తంగా ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళు ఈడ నడుచుకోవాల్సింది ఏంది, ఈడ తెలంగాణలో అధికారం రాగానే అన్నీ మర్చిపోయేసి మొత్తం టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను గుంజుకుర్రు. నిజంగానే మీకు ఉందనుకో, నువ్వు 21 నెలల్లో మొత్తం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మేము తెలంగాణ దూసుకుపోతామంటారు కదా, రాజీనామా చేపియండి, ఎలక్షన్లకు పోండి. డెఫినెట్గా ఆ రోజు తెలుస్తుంది కదా, ప్రజలు తెలుస్తారు కదా ఎవరు అనేది. మీరు నిజంగానే కాంగ్రెస్ మంచి చేస్తే మిమ్మల్ని గెలిపిస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళండి అని. ఇప్పుడు ఉన్న పలంగా 10 కాన్స్టిట్యూషన్ అంటే ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయి 10 నియోజకవర్గాలల్లో ఒక్కవేళ ఉప ఎన్నిక వస్తే మీకు అభ్యర్థులు ఉన్నారా? మాకు ఒక్కరు కాదండి సిరి గారు, మా దగ్గర ఈరోజు కేసీఆర్ గారి సైన్యం 60 లక్షల సైన్యం ఉంది. కేసీఆర్ గారి పేరు మీద ఈరోజు ప్రజలు తలుచుకుంటున్నది ఏంది, మనం అది అక్కడ నుండి డివేట్ అయినప్పుడు ప్రజలు ఈరోజు కేసీఆర్ గారి ఏదైతే పాలన ఉందో అదొక ఎక్స్పీరియన్స్ ఉంది ప్రజలకు. బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ సమస్య రాలేదు, 24 hours ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఇంటింటికి, మంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇవన్నీ కూడా చూసినటువంటి తెలంగాణ ప్రజలు అరే మేము ఎంత తప్పు చేసినామని వాళ్ళు 6 నెలల్లోనే తెలిసిపోయింది. మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్ల వరకు కొంత ఆగినరు, ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే ఆయన విశ్వరూపం చూపిస్తారు, కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలకు అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఎన్నికలు వస్తే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి 100 స్థానాలు వస్తాయి. 100 స్థానాలు 100% సెంచరీ కొడతాం మేము. రైట్ సార్, ఈ 10 స్థానాలు వదిలేయండి సార్. ఇప్పుడు 10 స్థానాలు ఉంది, అది తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ముందున్నది అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నుంచి అంటే మన బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎవరున్నారు సార్ గట్టి క్యాండిడేట్? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మాగంటి గారికి ఎంతో పేరున్నది, చాలా అసలు ప్రజలు ఎంత చెప్తున్నారో విన్నాం. అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇప్పుడు అక్కడ నిలిచిన వ్యక్తి ఎవరు అంటారు మరి? సిరి గారు ఎట్లుంటదంటే ఆయనని మనం రిప్లేస్ చేయలేం. ఆయన స్ట్రాంగ్ ఉన్నాడు, ఆయన నేపథ్యము, ఆయన విద్యార్థి నాయకునిగా, తెలుగు యువత నాయకునిగా, ఈ హైదరాబాద్కి అధ్యక్షునిగా ఆయనకున్నటువంటి అనుభవము, ఆయనకు ప్రజల్లో మమేకమైనటువంటి తత్వము, ఇవన్నీ కూడా అది ఎవ్వరు కూడా తీసుకురాలేరు. కానీ ఆయన భాగస్వామి ఏదైతే ఉన్నదో ఆమె వైఫ్, ఆమె చాలా వాళ్ళ పిల్లలు కావచ్చు అందరు కూడా ఈరోజు మొత్తం కాన్స్టిట్యున్సీలో తిరిగితే ప్రజల ఆదరణ చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా మీకు మద్దతుగా ఉంటాం, గోపన్న ఇట్లా అకస్మాత్తుగా చనిపోయింది కాబట్టి మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని ప్రజలు రిటర్న్గా భరోసా ఇస్తున్నటువంటిది మనం ఆ కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాం. ఎందుకంటే మనం లాస్ట్ చూసాం సాయన్న చనిపోయిన వెంటనే లాస్టే వచ్చింది మన కంటోన్మెంట్ చూసుకున్నట్టయితే. కానీ ఇప్పుడు అది మళ్ళీ సింపతి ఓట్స్ మళ్ళీ గెయిన్ అవ్వలేదు కదా, అక్కడ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఉప ఎన్నిక జరిగితే. మరి ఇక్కడ అదే పరిస్థితి రాదని మీరు గ్యారంటీ ఎట్లా ఇస్తారు ప్రజలకి? ఈరోజు అది డిఫరెంట్ టైప్లో జరిగింది. అది ఎంపీ ఎలక్షన్లతో పాటు వచ్చినటువంటి ఉప ఎన్నిక. అక్కడ ఎంపీకి ఓటేసిండ్రు, ఎమ్మెల్యేకి ఓటేసిండ్రు. దాంట్లో కొంచెం ఏమైందంటే ఎంపీ ఎలక్షన్లప్పటికీ మొత్తం కూడా మాకుండేటటువంటి అప్పుడే ఓడిపోయి ఉన్నాం మేము. 6 నెలల లోపట్నే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. మేము డిసెంబర్లో ఓడిపోయినాం, అది ఏప్రిల్లో ఎన్నికలు జరిగినాయి. జరిగిన సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి విధ్వంసాలు ఏం చేయలే.
వాళ్ళ ఎంపీ ఎలక్షన్ల కోసం అన్నీ మేము నెరవేరుస్తాం, మాకు అప్పులైనాయి, అవి అయినాయి, ఇవి అయినాయి అని చెప్పుకుంటూ వచ్చిర్రు. ప్రజలు అనుకున్నారు కదా కొంత సర్దుబాటు కానీ వీళ్ళు కూడా సెటిల్ కానీ అనుకోరు. 6 నెలల తర్వాత వీళ్ళ విశ్వరూపం ఏందో చూసిర్రు. వీళ్ళు ఏ విధంగా కరప్షన్ చేస్తారో చూసిర్రు. ప్రతి విషయంలో కరప్షన్. ఎక్కడ పోయినా ఒకరు ఎవరైనా ఉద్యోగి రిటైర్డ్ అయ్యి ఆయన బెనిఫిట్స్ కోసం కూడా ఎవరి దగ్గరికైనా పోయినా కానీ 15 to 20% లేనిది ఆయనకు బెనిఫిట్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆయన దాచుకున్న స్వయంగా ఆయన జీతం నుండి దాచుకున్నటువంటి దాన్ని మళ్ళా తీసుకోవాలంటే కూడా లంచం అడిగేటటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నది. ఇవన్నీ కూడా తెలియక ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరే. ప్రజలకు మొత్తం కూడా మొత్తం మబ్బులన్నీ తొలగిపోయినాయి. కేసీఆర్ గారే మళ్ళా రావాలే కావాలి అని మొన్న మనం సింపుల్ అండి, ఎప్పుడైనా కానీ ప్రజల రెస్పాన్స్ ఎట్లా తెలుస్తుంది మనకు. మొన్న గణేష్ జరిగింది, గణేష్ జరిగితే కేసీఆర్ గారి పాటలు పెట్టుకురు కదా, రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా పాట వినిపించిందా మనకేంటన్నా? అంటే అదంతా కూడా కాదని అంటున్నారు కదా, అవన్నీ ఎప్పటి వీడియోస్ అట్లా పెట్టుకుర్రు. నేను తాండూరులా వికారాబాద్ పోతే కూడా స్వచ్ఛందంగా పెట్టుకుంటుర్రు. ప్రజల కోపం ఉంది, రేవంత్ రెడ్డి ఇంత ఘోరంగా మోసం చేసింది మమ్మల్ని. ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండండి? 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు చెప్పుకుంటూ పోదామా 6 గ్యారంటీల గురించి. ఫస్ట్ రైతుల గ్యారంటీ. రైతులకు ఏమన్నాడండి? రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 15,000 ఇవ్వలేదు. అదేవిధంగా ఎక్కడ ఇచ్చిండండి? 12,000 లెక్క ఇచ్చిండు. రెండు ఎగ్గొట్టిండు. 2 విడతలు ఎగ్గొట్టి మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో మొన్న 12,000 లెక్క ఒక 6,000 సంబంధించి ఎకరాకు 6,000 లెక్క వేసిండు. గతంలో ఇచ్చే 2 విడతలు ఎందుకు ఎగ్గొట్టిండు? ప్రజలు రైతులు లెక్కేసుకుంటారు కదా. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అన్ఇంటరప్టెడ్ గా కంటిన్యూస్ గా వచ్చేటటువంటి పథకం ఎందుకు రాలేదు అని ఆలోచించుకుంటారు. మీరు అప్పులు చేసిండ్రు కాబట్టి బీఆర్ఎస్ ఎన్ని అప్పులు చేసిన వాళ్ళు చెప్తున్నారు కదా, స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు ఇంత అప్పు చేసిండ్రు, మొత్తం ఖజానా ఖాళీ చేసి పోయిండ్రు, మొత్తం అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయని చెప్తున్నారు కదా. ఆయన కోసినా కూడా ఇప్పుడు ఏం రాని పరిస్థితి అని చెప్పి ఆయన చెప్తుంటే మరి మీరు ఎట్లా మాట్లాడతారు? అభివృద్ధి జరిగిందని ఎట్లా చెప్తారు మీరు? సిరి గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినరా, మీరు చెప్పినరా, నేను చెప్పినా కాదు. అప్పుల విషయంలో మన బీజేపీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్ లో క్వశ్చన్ వేసిండు, దానికి సంబంధించి ఆన్సర్ వచ్చింది. ఏమొచ్చింది? గతంలో ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోతే 67,000 కోట్ల ఎంతో 70,000 కోట్లు అప్పు ఉన్నది. అప్పు వచ్చింది ఆ రోజు. తెలంగాణ 2023 డిసెంబర్ వరకు ఉన్నటువంటి అప్పు ఎంత అంటే మొత్తం అప్పు 3.5 లక్షల కోట్లు అని చెప్పి స్పష్టంగా వచ్చింది. అంటే అవి 67 తీసేస్తే దాదాపు 2,85,000 కోట్లు అప్పు కేసీఆర్ గారి హయాంలో చేసింది. అంటే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండండి? ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నటువంటి సెక్రటరేట్ ఎవరు కట్టిండండి? రేవంత్ రెడ్డి గారు రివ్యూలు చేస్తున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎవరు కట్టిండండి? ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు ఎవరు కట్టిండ్రు? ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఎవరు పెట్టిండ్రు? ప్రతి జిల్లాలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఎట్లా వస్తున్నాయండి? కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఎట్లా కట్టిండు? పెండింగ్ లో ఉన్నటువంటి కల్వకుర్తి కావచ్చు, భీమా, నెట్టెంపాడు ఇవన్నీ కూడా కంప్లీషన్ ఎట్లయినాయండి? ఇంత విజన్ 73,000 కోట్లు రైతుల అకౌంట్లలో వేసిండు. దేశంలో ఎవరే 73,000 కోట్లు రైతుల అకౌంట్లో వేసిండు. అట్లా పథకాలు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సమపాలనలో దేశంలో నంబర్ 1 స్థాయికో తెలంగాణ తీసుకుపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టే కాళేశ్వరం గురించి చూసుకున్నట్టయితే అవినీతి జరిగిందని చెప్పేసి ఘోష్ గారి కమిషన్ జరిగింది, దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అది సిబిఐ చేతికి పోయింది. ఏం అవినీతి జరగంటే ఇప్పుడు మరి సిబిఐ చేతులు ఉన్నాయంటారా? విచారణ జరుగుతుందంటారా? మరి సిరి గారు మీకు తెలుసుకోవాలి, సిబిఐ విచారణ మొదలు కాలేదు, మొన్న వచ్చింది కదా. సిబిఐ అనేది వాళ్ళు ఇంకా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి వీళ్ళు అడిగిరు కేంద్రానికి, కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా నోటిఫై చేయలేదు. అదొకటి పక్కకు పెడితే సిబిఐ చేసినా మేము సిద్ధం, అన్నిటికీ సిద్ధం. జరిగింది ఏంటండి? కాళేశ్వరం అనే ప్రాజెక్టులో 100 కాంపోనెంట్స్ ఉంటాయి. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, ఇవన్నీ కాంపోనెంట్స్ అంతా కరెక్ట్ ఉన్నాయి కదా. కేవలం జరిగింది ఏంది? మేడిగడ్డలో ఒక 2-3 ఫీలర్స్ అవి కృంగినాయి. ఇది కొత్తగా జరిగింది కాదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు చిన్న జరుగుతుంటాయి. మనం గమనిస్తే సుంకిశాల అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ వాటర్ సప్లైకి సంబంధించి హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సివరేజ్ బోర్డ్ సంబంధించినటువంటి దాని ద్వారా
మెగా కృష్ణారెడ్డి గారు కన్స్ట్రక్షన్ చేసిండు. ఆ రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది. 70-80 కోట్ల నష్టం జరిగింది. జరిగితే దాని మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి హెచ్ఎండబ్ల్యూఎస్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. పెట్టిర్రా రేవంత్ రెడ్డి గారు? పెట్టలే. ఏం చేసిండంటే నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పచెప్పిండు వాళ్ళకి, అదే మెగా కృష్ణారెడ్డికి. అదేవిధంగా ఈరోజు మూసికి సంబంధించి 1,50,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా అప్పనంగా అప్పచెప్పడానికి రెడీ అయ్యిండు. ఈరోజు అవినీతి అంటున్నారు కదా, కాళేశ్వరంలో 3 ఫీలర్లు ఉండగానే మొత్తం 1,00,000 కోట్లు అయిపోతుంది అవినీతి. జరిగింది ఎంత? దాని ఖర్చు ఎంత? 94,000 కోట్లు. ఆ బ్యారేజ్కి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి 4,000 కోట్లు. దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్. ఆ బ్యారేజ్ కట్టాలంటే వాటర్ అంతా అవుతుంది కాబట్టి ల్యాండ్ అక్విజిషన్. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్కు మిగతా అవన్నిటికీ సంబంధించి పోను 2,000 కోట్లు ఎంతో అయింటుంది దానికి. దాంట్లో ఉన్నటువంటి ఫీలర్లు ఎంత? ఆ ఫీలర్లలో 3 ఫీలర్లు గుంగినాయి. దానికి 150-200 కోట్లతోని రిపేర్ అయ్యేటటువంటిది. ఎల్ఎన్టీ అనే సంస్థ ఏదైతే కట్టిందో అది ప్రపంచ స్థాయి సంస్థ. ఆ సంస్థ చెప్పింది, మాకు అవకాశం ఇవ్వండి, మేము మళ్ళీ రిపేర్ చేసి ఇస్తాం, మెయింటెనెన్స్ మా కాంట్రాక్ట్లోనే ఉంటుంది, 3 years వాళ్ళ మెయింటెనెన్స్. అది మేము రిపేర్ చేసి ఇస్తామంటే ఈ ప్రభుత్వం ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి గారికి మేడిగడ్డ అనేది మనం గోదావరిలో ఫస్ట్ వచ్చేటటువంటిది బ్యారేజ్. ఆ బ్యారేజ్ కాడ అక్కడ అడ్డుకట్టేస్తే తెలంగాణకు నీళ్ళు మళ్తాయి గోదావరి. ఈరోజు ఆ అడ్డుకట్ట ఇడిచిపెడితే ఎక్కడ పోతాయి అవన్నీ నీళ్ళు? కిందికి పోతాయి. కిందికి ఎవరి దగ్గరికి పోతాయి? ఆంధ్రాకి పోతాయి. మళ్ళీ ఎవరు? రేవంత్ రెడ్డి గురువు దగ్గరికి పోతాయి, చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతాయి. అది పోలవరానికి. దాని నుండి ఇప్పుడు బల్కచెర్ల అని మళ్ళీ ఒక 200 TMC తీసుకుంటే బల్కచెర్లది వరద నీళ్లు కదా. మళ్ళా అవి నీళ్లు వరద నీళ్ళ మీద ప్రాజెక్టులు ఇయ్యరు మేడం. వరద నికర జలాల అవైలబిలిటీ బట్టే ప్రాజెక్టులు ఇస్తారు. వరద జలాల మీద ఎక్కడ కూడా ప్రాజెక్టులు ప్రపంచంలో దేశంలో ఎక్కడ కూడా వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకునే అనుమతి ఇవ్వరు. రేవంత్ రెడ్డి గారు అదే చెప్పింది కదా, వరద నీళ్లు మనకు అవసరం లేదనుకున్న నీళ్లే కదా పోయేది, అక్కడికి ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి, ఎందుకంత బీఆర్ఎస్ ఇంత గోల చేస్తానని చెప్పేసి అంటాను కదా మేడం. వాళ్ళ స్కీము దెబ్బతింటుందాడ. రేవంత్ రెడ్డి గారికి కోసం ఈడ ఎమ్మెల్యే మొన్న లాస్ట్ టైము టీడీపీ పార్టీ పోటీ చేయలేదు. మీరు చూస్తే 2023లో టీడీపీ పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి గారికి సహకరించడం కోసమే చంద్రబాబు గారు ఇక్కడ టీడీపీ మొత్తం కూడా అస్త్రసన్యాసం చేసి రేవంత్ రెడ్డి గెలుపులో భాగస్వామి అయింది. అంటే ఓటు చీలిక కాకుండా కదా. అదే కదా, ఈరోజు రాజకీయ పార్టీగా పోటీ చేయాలి. నువ్వు పోటీ చేయకుండా అస్త్రసన్యాసం ఎందుకు చేసినావు? రేవంత్ రెడ్డి గారికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయాలి, తద్వారా కేసీఆర్ గారిని ఓడగొట్టాలనే ఎత్తుగడలో భాగంగా చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వీరికిద్దరికి మళ్ళీ మోడీ అన్నాడు. మోడీ కూడా ఏమైంది? కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణనే చూసుకుంటాడంటే తెలంగాణ కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుండు. దేశంలో ఉండేటటువంటి రైతులంతా కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తుండు. దేశంలో ఉండే దళితులందరూ కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తుండు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారిని తెలంగాణలోనే కొట్టాలని చెప్పేసి అధ్యక్షుడు ఆ రోజు ఉన్నట్టు అప్పటి వరకు పనిచేస్తున్న బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చిండు. వాళ్ళు అస్త్రసన్యాసం చేసిండు, చంద్రబాబు అస్త్రసన్యాసం చేసిండు. అందరు ఓట్లు వేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. అయినాక ఇప్పుడు అది చెల్లించాలి కదా గురుదక్షిణ. చంద్రబాబు గారికి నీళ్ళు ఇవ్వాలి, మోడీ గారిని క్వశ్చన్ చేయొద్దు. తెలంగాణ కోసం ఈరోజు ఎరువులు రాకున్నా క్వశ్చన్ చేయొద్దు. ఎరువుల కోసం ఎవరండి కొట్లాడాలి కదా. గతంలో కేసీఆర్ తెచ్చింది కదా ఎరువులు. 10 సంవత్సరాల్లో ఎరువుల కోసం ఇంత ఇబ్బంది చూడలేం కదా. ఎప్పుడు చూడలేదా? 10 సంవత్సరాలు మీరు చూడండి, తీసి చూడండి. కరోనా కష్టాలు వచ్చినా కేసీఆర్ గారు డైరెక్ట్ పోర్ట్లో బయట దేశాల నుండి పోర్ట్లలో షిప్స్తోనే వస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులను మాట్లాడి అక్కడికి వెహికల్స్ని పంపి అక్కడ నుండి లిఫ్ట్ చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇచ్చాడు. కేసీఆర్ గారు విజన్తోని ఎప్పుడైతే అన్సీజన్ ఉంటుందో అన్సీజన్లో ఎరువులు ఎక్కడైతే అవసరం ఎప్పుడు ఉండదో అప్పుడు తెచ్చి బఫర్ స్టాక్ పెట్టుకొని రైతులకు ఇబ్బంది కాకుండా సప్లై చేసినాం. కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు ఎందుకు తిడుతున్నారు రేవంత్ రెడ్డిని? మీరు ఏ ఎరువు లైన్లో పోయి ఒక మైక్ పెట్టండి. మీరు పెడితే ప్రజలు ఏ రకంగా తిడతారో మీకు తెలుస్తుంది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే 6 పథకాల గురించి స్టార్ట్ అయింది. ఇందులో రైతుల గురించి మాట్లాడిన కాలుష్యం, అవినీతి గురించి అడిగిన. మరి మిగతాది ఏందంటారు? మిగతావి ఏమి చేస్తలేరంటారా? ఫ్రీ బస్ ఇస్తాండ్రు, కరెంట్ ఇస్తాండ్రు, గ్యాస్ ఇస్తాండ్రు. ఎవరికి వస్తుంది మేడం కరెంట్? ఎవరికి వస్తుంది? వచ్చింది చాలా మంది. గ్యాస్ సబ్సిడీ వస్తుందా? చాలా మంది వస్తలేదండి. మేము గ్రామాలలో ఉంటాం, మేము గ్రామాలలో ప్రజలతో రెగ్యులర్ ఇంటరాక్ట్ అవుతాం. గ్యాస్ సబ్సిడీ పడతలేదు కరెక్ట్ గా. కరెంటు కూడా 200 యూనిట్లు అన్నారు కదా, అది కూడా సక్రమంగా జరుగుతలేదు.
అదేవిధంగా బస్సులు అంటారు కదా, బస్సులలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, కొట్టుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి బస్సుల సంఖ్య పెంచిర్రా? ఏం చేసిండు? ఆర్డినరీలని ఎక్స్ప్రెస్ చేసిండు, ఎక్స్ప్రెస్లని డిలక్స్ చేసిండు, చేసి అదే డొక్కు బస్సుని ఎక్స్ప్రెస్ లెక్క చూపించి నడిపించే పరిస్థితి తెలంగాణలో ఉంది. డొక్కు బస్ అంటారు మీరు? డొక్కు బస్సులే ఉన్నాయి. ఇప్పుడు మనం చూద్దాం, మా వికారాబాద్ డిపోకి ఒక్క ఎక్స్ప్రెస్ బస్ కూడా లేదు, ఒక్కటి సింగిల్ ఎక్స్ప్రెస్ బస్ లేదు. అట్లాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది. ఈరోజు బస్సులో ఫ్రీగా బస్సులకు మహిళలకు ఇస్తా అన్నది ఏంటంటే మహాలక్ష్మిలో అది 3వ అంశం బస్సులు అనేది. ఫస్ట్ అంశం ఏంది? ప్రతి నెల మహిళకు 2,500 ఇస్తామన్న చెప్పి 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలందరికీ 2,500 ఇస్తామన్నాడు. ఇచ్చిర్రా అండి? మొత్తం తెలంగాణలో మహిళలు ఎంతమంది ఉన్నారు? 18 ఏళ్ళు ఓటు హక్కు సాధించినటువంటి మహిళలు దాదాపు 1,60,00,000 మంది మీద ఉంటారు. వాళ్ళందరికీ ఇన్ని నెలలుగా 21 నెలలుగా మోసం చేసింది కదా నీకు ఓట్లు వేసినందుకు. చేయూత అన్నాడు, పెన్షన్లు పెంచిండా అండి? ఏం చెప్పిండు? తాత ఈ నెల నీకు 2,000 వస్తుంది, వచ్చే నెల 4,000 వస్తుంది. అదేవిధంగా తాత అవ్వకు పంచాయతీ పెట్టిండు కేసీఆర్, ఇద్దరికి ఒక్కొక్కరికే వస్తుంది, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి ఏం చెప్పిండు? కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఎవరికైనా 1 తులం బంగారం అని ఇచ్చిండా? యువతకు ఏం చెప్పిండండి? యువతకు ముఖ్యంగా నిరుద్యోగులకు ఏం చెప్పిండు? 1 సంవత్సరం లోపట ఈయన మాట నమ్మరని చెప్పేసి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి యూత్ డిక్లరేషన్ అని పెట్టి ఈ 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. వేసిండా? ఆయన చేసింది ఏంది? ఈరోజు 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటుండు కదా. మీరు మీ హయాంలో ఇచ్చిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీరు 1 ఉద్యోగం అని ఇచ్చిందా? మరి ఇయ్యలేరండి, ఒక్కడు కూడా ఇయ్యలేం మేము. మీరు చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఈ విషయంలో ఎంతసేపు విద్యార్థి నాయకులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, మమ్మల్ని బీఆర్ఎస్ మోసం చేసింది, అట్లనే కాంగ్రెస్ మోసం చేసింది అంటారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిందని ఎక్కడ చెప్తలేరు కదా వాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు దాదాపు 1,60,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చాడు. అదేవిధంగా నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు కండక్ట్ చేసి అవన్నీ కూడా దాదాపు 44,000 45,000 ఉద్యోగాలు అవి పెండింగ్లో ఉండే. ఎలక్షన్ కోడ్లు అదంతా ఆగినాయి. ఆగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అవే కదా ఉద్యోగాలకు సర్టిఫికేట్లు, అపాయింట్మెంట్ లెటర్లు ఎవరు ఇచ్చిండు? ఆయన ఎగ్జామ్ పెట్టిండా? నోటిఫికేషన్ వేసిండా? ఎగ్జామ్ పెట్టిండా? ఏం చేయకుండా ఉద్యోగాలు ఇచ్చిన అంటే ప్రజలు ఈరోజు అందరూ ఒప్పుకుంటలేరు కదా. నీకు నిరుద్యోగులంతా కూడా అద్దంకి దయాకర్ గారిని కావచ్చు, రియాజ్ గారిని కావచ్చు, కోదండరామ్ గారిని కావచ్చు ఎందుకు తిడుతున్నారు? గతంలో వచ్చి వీళ్ళు లైబ్రరీల దగ్గర తిరిగి పోయి ఏం మాట్లాడినారు? అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పోవచ్చు కదా, నిజంగానే 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంది కదా రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారిని తీసుకొని అశోక్ నగర్ పోండి. అదే అశోక్ నగర్లో నువ్వు మా ఉద్యోగాలను కాల రాస్తున్నావు, ఎస్సీ ఎస్టీ బీసీలకు గొంతు కోస్తున్నావు, నువ్వు జీవో 29 తెచ్చని పోరాటం చేస్తే వాళ్ళ ఈపులు వలగొట్టినటువంటి చరిత్ర చూసినాం కదా మనం. రేవంత్ రెడ్డి గారి హయాంలో అదే అశోక్ నగర్ లో కొట్టిండు కదా పిల్లలందరినీ. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఈరోజు తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంద్రమ్మ ఎమర్జెన్సీ పాలన తెలంగాణలో నడుస్తుంది. మీరు మంచిగా చేసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీ ఇబ్బందులు అన్నీ అని అంటారు, అంతేనా? డెఫినెట్ గా ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలు ఇస్తా అని చెప్పేసి 60,000 ఇచ్చిందని మీరు అంటారు. 60,000 ఇయ్యలేదు, 60,000 కూడా ఇయ్యలే. వాళ్ళు ఇచ్చింది ఏంది? ఒక డిఎస్సికి సంబంధించి మేము 5,000 చిల్లర పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని 11,000తో నోటిఫికేషన్ వేసారు. అంటే ఒక 6,000 పెంచిరు. మళ్ళీ మొత్తం 11,000 ఫిల్ చేయలే, 10,000 చిల్లరనే ఫిల్ చేసిరు. అంటే దాదాపు 5,000 ఉద్యోగాలు పెంచిరు డిఎస్సిలో. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి మేము 503 పోస్టులతో నోటిఫికేషన్ వేసినాం. వాళ్ళల్లో 60 పోస్టులు మాత్రమే కలిపారు. 563 పోస్టులతోనే ఎగ్జామ్ కండక్ట్ చేసింది మొన్న. గతంలో కేసీఆర్ గారి హయాంలో 503 పోస్టులకు ఉండే. మీరు చూసుకోండి నోటిఫికేషన్ ఎగ్జామ్ అయింది, దాంట్లో చిన్న దాంతో ప్రొసీజర్ ల్యాబ్స్తోని అవి ఎగ్జామ్స్ రద్దయినాయి. ఈరోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి అయింది కదా. రేవంత్ రెడ్డి గారు నేను మొత్తం ప్రక్షాళన చేస్తా అన్నాడు. ఏం చేసిండండి? మొత్తం ఉద్యోగాలు అమ్ముకుంటారు, 3 కోట్లకు అమ్ముతున్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇది విషయం నేను మాట్లాడాలంటే సార్, నిజంగా ఉద్యోగాలు అమ్ముకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కేటీఆర్ గారు మాట్లాడుతారు. అట్లా ఒక ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి ఆరోపణలు ఎట్లా చేస్తారు సార్? నాకు అర్థం కాదు. అదే కరెక్ట్ అయిన ప్రూఫ్స్ ఉండి మనం మాట్లాడాలి కదా. ప్రూఫ్స్ లేకుండా 300 కోట్లకు అమ్ముకున్నారు, 3 కోట్లకు, ఇది కరెక్ట్ అంటారా? ఇవి కరెక్ట్ అయిన వ్యాఖ్యలు అంటారా మరి ఒక ముఖ్యమంత్రి పైన? కేటీఆర్ గారికి ఎక్కడ మాట్లాడండి? కేటీఆర్ గారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, కేటీఆర్ గారికి ఆ నిరుద్యోగులు చెప్పినటువంటి విషయాలు
ఎవరైతే ఆరోపణలు చేసిరో, ఉమ్, ఏ నిరుద్యోగ అయితే ఆరోపణ చేసినో, నాకు ఆ మంత్రి దగ్గరికి పోతే ఉమ్, నాకు 3 కోట్లు డిమాండ్ చేసిండని చెప్పిండ్రో, లైవ్లలో చెప్పిన మీలాంటి మీడియా సంస్థ ఛానల్లోనే మాట్లాడిండు. ఉమ్, మాట్లాడిన సందర్భంలోనే చూస్తే ఎట్లున్నాయంటే, హైకోర్టు మొన్న వీళ్ళు ఆబ్జెక్షన్ చేస్తూ ఎవరైతే నిరుద్యోగులు కోర్టులో ఫైల్ చేసిరో అంతకన్నా ఎక్కువ ఆబ్జెక్షన్ చేస్తూ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 21 అంశాల మీద జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం చెప్పింది కోర్టు? నీకు ట్రాన్స్పరెన్సీ లేదు, టీఎస్పీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదు, ఓ, ఇట్లా అనేక అంశాల్లో నువ్వు చేసినటువంటి పద్ధతులు కరెక్ట్ కాదు, నెగ్లిజెన్స్ ఉంది, మొత్తం కూడా లాక్యులెన్స్ ఏవేవి చేసిరో ర్యాంకింగ్ అండి, సీరియల్ ర్యాంకింగ్లకు సేమ్ మార్కులు వస్తాయండి. అంటే మీకు అదే మార్క్ వస్తుంది, మీ పక్కకు ఉన్నటువంటి నంబర్కి. అట్లా అదే. ఎంతమందికి వచ్చినాయి? సేమ్ హోల్డ్ అంటే 1 by 1 ఎట్లా ఉందో అంత ఎట్లుంది? ఎంతమందికి వచ్చినాయి తెలుసా? 700 చిల్లర మందికి సేమ్ ర్యాంక్స్ వచ్చినాయి. అది కూడా ఇంగ్లీష్ Same మీడియం marks. ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి వచ్చినాయి అని చెప్పేసి కూడా అంటుండ్రు. తెలుగు మీడియం చదివిన వాళ్ళకి రాలేదు అంటుండ్రు. ఏంటి అంటారు మళ్ళీ ఇంకోటి 2 హాల్ టికెట్స్ సంగతి ఏంటి? ఇదంతా కూడా కొంచెం గందరగోళ పరిస్థితి. విద్యార్థులు దీనికన్నా ముందు అన్నాను. మరి అప్పుడు ఆ టైంలో మరి బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎప్పుడు సైలెంట్గా లేదు. ఫస్ట్ మాట్లాడితేనే కదా, మేము మాట్లాడితేనే రేవంత్ రెడ్డి గారు అన్నారు మొత్తం ఉద్యోగాలకు మేము ఇస్తామంటే కూడా నోటికాడు కూడిని మొత్తం కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది, అడ్డంకులు సృష్టిస్తుంది బీఆర్ఎస్ అని. బీఆర్ఎస్ మాట్లాడింది ఎప్పుడు కూడా విద్యార్థులు అప్రోచ్ అయ్యి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు గతంలో కూడా ఒకటే హాల్ టికెట్ తోని ఎగ్జామ్ అవును, అవుతుంది, రెండు. మెయిన్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు, ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ టైంగా 2 హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అదేవిధంగా ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు సబ్జెక్టు కరెక్షన్ 21,075 మంది అని చెప్పేసి ఒకసారి చెప్పారు. మళ్ళీ దాన్ని 10 మంది సంఖ్యను పెంచి టీఎస్పీఎస్ఏ మళ్ళీ చెప్పింది, టీజీపీఎస్సీ. అదేవిధంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సెంటర్స్లలో ఉమెన్కి సపరేట్ సెంటరు, బాయ్స్కి సపరేట్ సెంటరు ఇట్లా ఎప్పుడు రాలే. ఇంకోటి కొన్ని సెంటర్ల నుండే ఎక్కువ ర్యాంక్స్ ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ రకరకాల ఆబ్జెక్షన్స్, ఒక్కటి కాదు. అదేవిధంగా అసలు మనం మాట్లాడుతున్నాం మీరు తెలుగులో మాట్లాడిన తెలుగులో భావ ప్రకటన ఎంత, మన మదర్ లాంగ్వేజ్లో భావ ప్రకటన ఎంత ఈజీ ఉంటుంది, ఎంత స్పష్టంగా ఉంటుంది. తెలుగు రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు రావాలన్నా, ఇంగ్లీష్ రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు రావాలి? అదే నేను కూడా అదే అడిగినా. మీరు చెప్పండి. మామూలుగా అయితే తెలుగులో అయితే మన తెలుగు వాళ్ళం కాబట్టి తొందరగా మనం అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని కరెక్ట్ గా పేపర్ మీద కూడా పెట్టగలుగుతాం. కానీ ఈసారి మరి అది తప్పు జరిగిందని చెప్పేసి విద్యార్థులు మాట్లాడారు. అది మీకే అనిపిస్తుందా? తెలుగు మీడియంలోకి ఎక్కువ రావాలి కదా మార్క్స్. తెలుగు అనేది మన మదర్ లాంగ్వేజ్, మనం పుట్టుక నుండి అదే, మనం కడుపులో ఉన్న కాడ నుండి అదే ఇంటుంటూ పెరుగుతాం. కాబట్టి భావ ప్రకటన చాలా సింప్లిఫైగా, చాలా స్పష్టత అంతా కూడా మదర్ లాంగ్వేజ్లో వస్తుంది. అది కాకుండా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసి తెలుగు వాళ్ళు తక్కువ క్వాలిఫై అయ్యి ఇవన్నీ రకరకాల ఆరోపణలు, ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయో ఎవరు చెప్పాలి? ఈ క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వాలి? టీజీపీఎస్సీ కదా ఇవ్వాల్సింది. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఈరోజు హైకోర్టు స్పష్టంగా చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ తర్వాత 21 అంశాలతోని మీరు మళ్ళీ మూల్యాంకరణ చేయాలి, అంటే మళ్ళీ రీవాల్యుయేషన్ అన్న చేయండి, లేకపోతే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పింది. అయినప్పటికీ కూడా వీళ్ళ అంటే ఎంత మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది అనేది ప్రభుత్వానికి అనుగుణంగానే టీజీపీఎస్సీ వ్యవహరిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముందు నుండి కూడా అదే ప్రజల పక్షాన. కాంగ్రెస్ అంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎట్లుంటుందంటే ప్రజలు ఒక డిమాండ్ చేస్తే దానికి అనుగుణంగా మలుచుకుంటుంటారు వాళ్ళ నిర్ణయాలను. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొండిగా నేను పట్టిందే లెక్క అనే విధంగా మూర్ఖంగా మొండిగా ప్రవర్తిస్తుంది. అదే ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో కూడా చూసినాం. లగచెర్ల అనే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలు ఎన్ని రకాలుగా ఆందోళన చేయాలనో అన్ని రకాల ఆందోళన చేశారు, నిరసనలు శాంతియుత మార్గంలో చేసిరు. రేవంత్ రెడ్డి గారిని కూడా మా ఎమ్మెల్యే మేము ఓట్లు వేసినాం అని కలవనికపోయారు. ఆయన ప్రోగ్రాం ఉంటే చాలు వీళ్ళ లగచెర్లకు సంబంధించినటువంటి ఆ ప్రాంతవాసులందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇట్లా చేసిన తర్వాత ఎక్కడైతే అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ తిరుగుబాటు వస్తుంది. అదే లగచెర్ల ఇన్సిడెంట్ తిరుగుబాటు జరిగిన తర్వాత ఏమైంది? అయినా కానీ రేవంత్ రెడ్డి అట్లనే ఇంకా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని 3rd డిగ్రీ టార్చర్ పెట్టి బెయిల్ రాకుండా అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ మళ్ళా హైకోర్టు పోతే హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నువ్వు ఈ ఫార్మా కంపెనీ పెట్టడానికి లేదని చెప్పింది. దాన్ని విరమించుకుర్రా. ఇప్పుడు ఇండస్ట్రియల్ అని చెప్పిండు, ఫార్మా అని ఎందుకు అంటుండు? అరే ఫార్మా సిటీ ఉంది, కేసీఆర్ ఆల్రెడీ భూమిని సేకరించిండు, దాన్నేమో 4th సిటీ చేస్తాడంట. అంటే రేవంత్ మీకు ఒకటి విషయం తెలుసుకోవాల్సిందంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమం నుంచి వచ్చిండు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక రైతు. ఆయన ఎప్పుడు రైతు గురించి ఆయన స్వయాన రైతు. ఏ పంట వేస్తే ఏమవుతుంది, రైతుల కష్టాలేంది, నష్టాలేంది
అన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం లేడు, ఒక సిద్ధాంతం ప్రకారం లేడు. ఆయన చేసిందల్లా, ఆయన గతంలో చూసుకుంటే మొత్తం కూడా అందరు ఆరోపణలు చేస్తుంది ఏంది, ఆయన చేసిందల్లా ఆర్టీఏ పిటిషన్లు వేయడం, ఆడ 2-3 రిటైర్డ్ అధికారులను పెట్టుకొని ఏ భూమికి సంబంధించినట్టు దాంట్లో ఆర్టీఏలు వేయడం, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బు దందుకోవడం. ఆయన రాజకీయ నేపథ్యం రియల్ ఎస్టేట్ అదే చేస్తుండ్రు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు రైతుల గురించి, రైతులకు ఎరువులు ఎన్ని కావాలో తెలియదు ఆయనకు, రైతుల కష్టాలు తెలియదు, రైతులకు ఏం చేయాలో తెలియదు. ఆయన చేసేదల్లా ఏంది, రియల్ ఎస్టేట్ ఏ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు RRR ఉంది, RRR ఇప్పుడు హాట్ టాపిక్ RRR నడుస్తుందిగా. RRR గతంలో కేసీఆర్ గారు అనే వ్యక్తి ఆ రోజు డిజైన్ చేసిన సందర్భంలో మెజార్టీగా అసైన్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, అదేవిధంగా ప్రభుత్వ భూములు మెజార్టీగా ఆ భూములు పోతుండే. ఈరోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో పోతున్న భూములు తెలుసా మేడం? పేదలు ఎవరైతే అమ్ముకోరు, ఒక చిన్న విలేజ్ ఉదాహరణ చెప్తాను నేను. దేవరంపల్లి అనే విలేజ్, ఆ ఊర్లో మొత్తం కలిసి 650 ఎకరాలు ఉంటుంది. 650 ఎకరాల్లో 350 ఎకరాలు ఆల్రెడీ అమ్ముకున్నారు, రైతులు అమ్ముకున్నారు. 300 ఎకరాలు ఉంది. ఆ 300 ఎకరాలు ప్యూర్ రైతులు, వాళ్ళు వ్యవసాయం మీద భూమిని నమ్ముకొని బతికేటటువంటి రైతులు, నిరుపేదలు. 1-2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు అమ్ముకోలేరు, వాళ్ళు భూమిని నమ్ముకున్నారు. అమ్ముకుంటే ఈరోజు సుఖంగా ఉంటుర్రి. అమ్ముకున్న భూమి 350 ఎకరాల నుండి భూమి పోతలేదు, వీళ్ళ దగ్గర నుంచి పోతాను. వీళ్ళ ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుండే RRR డిజైన్ అయింది. ఏమంటారు మళ్ళీ మీరు? అక్కడ పక్కకు రియల్ ఎస్టేట్ వెంచర్ అయింది, ఆ 350 ఎకరాలలో ఫామ్ హౌస్లు అయినాయి, అక్కడ నుండి పోతలే. అదేవిధంగా దాటితే 500 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంటుంది, దాని నుండి పోతలే. రైతులు పచ్చని పంట పొలాల నుండి RRR తీసుకుపోతుండ్రు రేవంత్ రెడ్డి. ఎంత కుట్రానలే. ఈ పెద్ద స్కామ్, తెలంగాణలో అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు RRR స్కామ్. దీనికన్నా ముందు స్కామ్లు ఏం జరగలేదండి తెలంగాణ. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని స్కామ్లే. ఇప్పుడు మీరు మూసీ స్కామే. గతంలో కేసీఆర్ గారు మూసీ ప్రక్షాళన కోసం 16,000 కోట్లతోని ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడం, అవన్నీ చేయడం, ఆ విధంగా మూసీని ప్రక్షాళన చేయాలని అవంతా కూడా మనం చూస్తున్నాం కదా. ఆల్రెడీ ట్రీట్మెంట్ ప్లాంట్లు అన్నీ కూడా కేసీఆర్ గారు ఆయాంలో ప్రారంభించినవి కూడా ఒకటొకటి స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ కాకుండా ఇప్పుడు 150,000 కోట్లతో ఏం చేస్తాడండి మూసీని? చెప్పండి మీరు. 150,000 కోట్లతో ఏం చేస్తాడు మూసీని? ఇది స్కామ్ అంటారు. గతంలో కేసీఆర్ గారు కొండపోచమ్మ సాగర్ నుండి మూసీకి నీళ్ళు తీసుకురావాలని చెప్పేసి, హైదరాబాద్ తాగునీరు తేవాలని 1,100 కోట్లతో డిజైన్ చేసారు, క్యాబినెట్ అప్రూవల్ అయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొన్న శంకుస్థాపన చేసిండు, ఎంత? 7,700 కోట్లు. ఎన్ని రెట్లు పెంచిండండి? అది స్కామ్. స్కామ్ అంటే ఇది. అప్పుడు మరి కాళేశ్వరంలో జరిగింది కూడా వాళ్ళు చెప్పేది కూడా అదే కదా, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటే 40 కోట్లు సంథింగ్ 42 అన్నది ఒక్కటేసారి 94,000 కోట్లు ఎట్లా అయిందని చెప్పేసి వాళ్ళు అంటుండ్రు. మొత్తం 1,00,000 కోట్ల దగ్గరకు వచ్చేసింది. వాళ్ళు కూడా సేమ్ అదే మాట్లాడుతున్నారు కదా మేడం. మీకు తెలియదు ఏంటంటే 2007లో ఫస్ట్ డిజైన్ చేసిండ్రు ప్రాణహిత చెవెళ్ళ. అవును, 17,500 కోట్లు. 17,500 కోట్లతోని ఫస్ట్ డిజైన్ చేశారు. దాన్ని 2009 వరకే 40,000 కోట్లకు పంపించారు వాళ్ళు. మళ్ళీ ఎన్ని సంవత్సరాల్లో మారింది అది? 2 సంవత్సరాలు ఎంత అయింది? 17,000 కోట్ల నుండి 15,500 కోట్ల నుండి 40,000 కోట్లు వాళ్ళ ప్రపోజలే. వాళ్ళు డిపిఆర్ కోసం పంపిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. డబల్ చేసిరా. ఆ రోజు 2009లో 40,000 కోట్లు. ఆ రోజు నుండి ఇప్పుడు 2016లో ప్రాజెక్టు ఫౌండేషన్ వేసిండ్రు, 19లో కంప్లీట్ చేశారు. సిమెంట్ రేట్ ఎంత పెరిగింది, ఇసుక రేట్ ఎంత పెరిగింది, ఇసుక, సిమెంటు, లేబరు, ఇవన్నీ ఛార్జెస్ ఎంత పెరిగినాయి, మోటార్ ఛార్జెస్ ఎంత పెరిగినాయి, జిఎస్టీ వచ్చింది. ఇవన్నీ రకరకాలుగా ప్రతిదీ మనం చూసుకుంటే పెరిగింది. అదన్నీ పక్కకు పెడితే వాళ్ళ డిజైన్ ఎట్లుండే, వాళ్ళు చేస్తామన్నది, వాళ్ళు 16 టీఎంసీ మాత్రమే రిజర్వాయర్ కెపాసిటీ. కేసీఆర్ గారి హయాంలో రిజర్వాయర్ కెపాసిటీ 141 టీఎంసీలు. అదేవిధంగా ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. మీరు ఆ రోజు ఉన్నటువంటి కాంపెన్సేషన్ తక్కువ. కేసీఆర్ గారి హయాంలో చట్టం 2013 యాక్ట్ వచ్చింది. 2013 యాక్ట్ వచ్చిన తర్వాత రిహాబిటేషన్, రీసెటిల్మెంట్ ఉంటుంది, వాళ్ళకంతా కూడా మళ్ళీ ఇల్లులు కట్టియాలి. ఇవన్నీ రకరకాల అబ్లిగేషన్స్ ఉన్నప్పటికీ పెరిగింది ఏంది? మొత్తం కూడా ఆ రోజు అనుకున్నది 80,000 కోట్లు, 94,000 కోట్లు అయింది. 80,000 కోట్ల కానీ స్టార్ట్ చేయడం జరిగింది. 94,000 ఎక్స్కలేషన్ చాలా తక్కువ కంపేర్ టు వేరే ఏ ప్రాజెక్ట్ అనేది చూసుకోండి. నాగార్జున సాగర్ ఫస్ట్ ఎస్టిమేషన్ ఎంత, మొత్తం కంప్లీట్ అయ్యేటంత వరకు ఎంత?
శ్రీశైలం కావచ్చు, ఇవన్నీ మీరు ఏదన్నా గూగుల్ చేసి చూడండి. ఏది చేసినా కానీ ఒక్కొక్కటి 1000 రెట్లు 700 రెట్లు పెరిగినాయి. కాళేశ్వరంలో అట్లా పెరగలే. 80,000 తక్కువ పీరియడ్‌లో ఎందుకు పెరగలేదంటే తక్కువ సమయంలో కంప్లీట్ చేయడం జరిగింది. కానీ ఇదే విషయంలో ఇప్పుడు ఎట్లైనా అంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కేసీఆర్‌ని కాళేశ్వరం విషయంలో జైలుకి పంపిస్తా అని చెప్పేసి చాలా సందర్భంలో మనం మాట్లాడడం విన్నాం. ఖచ్చితంగా ఎళ్తాడు ఆయన కేసీఆర్ అనే వ్యక్తి. ఇలా అవినీతి జరిగింది కాబట్టి విచారణలో తేలుస్తది. జైలుకెళ్ళుడు ఖాయం అంటున్నారు. మరి ఈ విషయంలో మీరు ఏమంటారు? ఇప్పుడు శ్రీ గారు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు. కేటీఆర్ గారిది వచ్చేసి ఈ ఫార్ములా కారణేస్తి అందులో ఫిట్ పురోకో జరిగిందని అందులో హరీష్ రావు ఇందులో కాళేశ్వరంలో చేసిన అవినీతి చేసిన నాయన. దీనికి అంతటికి మొత్తం ఎవరు కర్త కర్మ క్రియ అంటే కేసీఆర్ గారు. సో వీళ్ళు ఖచ్చితంగా జైలుకి పోతారు అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి దీని మీద మీ సమాధానం ఏంటారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీలు 420 హామీల అమలు కోసం కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇవన్నీ పక్కకు పెట్టేసిండు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఏకైక లక్ష్యం ఏంటంటే నన్ను జైలుకు పంపించిర్రు. ఎందుకు పంపించిర్రు? నేను ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతో పోయి కొనుగోలు చేయడానికి పోతే ఏసీబీ కేసు అయింది, రెడ్ హ్యాండెడ్గా దొరికిండు, పట్టుబడ్డాడు, దానికి సంబంధించి జైలు శిక్ష అనుభవించి ఇంకా రకరకాల కేసులలో పోయిండొచ్చు జైలుకి. అదే కక్ష పెట్టుకొని కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని జైలుకి పంపుదాం అనుకున్నానుకో ప్రజలు ఉన్నారు కదా, ప్రజలు ఆలోచిస్తారు కదా. ఈరోజు జరిగింది ఏందండి? ప్రజలు ఆలోచించి మరి ఆయన్ని ముఖ్యమంత్రి చేసిండ్రు కదా. ఇప్పుడు ప్రజలు ఆలోచించకుండానే ముఖ్యమంత్రిని చేసిండ్రు ఆయనని. అదే మీకు చెప్తే ఇప్పుడు అదే ప్రజలు సేమ్ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఇప్పుడు ఓట్లు వేసిర్రో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని ఓట్లు వేసిర్రో అదే ప్రజల దగ్గరికి మీరు పోదాం. వాళ్ళ అపోహలలో వేసినాం, మేము మోసపోయినాం, మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నారు, లైవ్గా కొట్టుకుంటున్నారు. మేము ఎంత నమ్మకం. మీరు ఎవరైనా మూసి బాధితులు, హైడ్రా బాధితులని ఈ యూరియా కష్టాలు పడుతురు కదా, వాళ్ళని అడగండి. మనం ఈడ స్టూడియోలో కాకుండా మనం జనాలకు పోదాం, ప్రజలకు పోదాం. హైదరాబాద్లో ఈరోజు పోదాం, హైదరాబాద్లో ఏ బస్సుకి పోదాం, పోయి అడగండి. ఆ బస్తీలో ప్రజలు నిజంగానే సంతోషంగా ఉండరా ఈ రేవంత్ రెడ్డి పాలనలో? లేరు. మీరు అంటుర్రా రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు కోసం చేయాలనేది కేసులు తప్ప ఫార్ములా ఈ కేసు గురించి మీరు మాట్లాడినారు. ఫార్ములా ఈ కేసులో ఏం జరిగిందండి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఫార్ములా ఈ రేస్ అని దేశంలో ఎక్కడ జరగలే, ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. అవును, చాలా దేశాలు దాన్ని చూస్తాయి. దాదాపు 50 కోట్ల మంది దానికి వీక్షకులు ఉంటారు. అట్లాంటి స్పోర్ట్ని విజయవంతంగా ఫస్ట్ టైం కండక్ట్ చేసినాం. కేంద్ర మంత్రులు వచ్చిండ్రు, అదేవిధంగా ఎంపీలు వచ్చిండ్రు, స్పోర్ట్స్ స్టార్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు వచ్చిండ్రు, చాలామంది వచ్చి చూసిండ్రు. అదొక ఈవెంట్. ఏదన్నా ఆర్గనైజ్ చేసినప్పుడు బ్రాండ్ ఇమేజ్ పెరగడం, తద్వారా ఈ వెహికల్ దాంట్లో పెట్టుబడులు రాబట్టుకోవాలనేది మన ఆశ ఉంటుంది. దానికి సంబంధించినట్టుగా 7,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ. అదేవిధంగా హైదరాబాద్ ఎకనామీకి దాదాపు 100 కోట్లు 700 కోట్లకు హైదరాబాద్ ఎకనామీకి లాభం జరిగిందని నెల్సన్ అనే ఒక సర్వే చెప్పింది. అట్లా అది చేసిన తర్వాత ఈవెంట్ని కంటిన్యూ చేయాలి. అది 3 ఇయర్స్ కంటిన్యూగా జరిగేటటువంటి ఈవెంట్. ఫస్ట్ ఇయర్ మంచి సక్సెస్ఫుల్గా అయింది. సెకండ్ ఇయర్కి వచ్చే వరకు ఎవరైతే స్పాన్సర్ చేసిర్రో గ్రీన్ కో అని వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెరగాలనుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, మాకేం లాభం రాలేదు అనుకున్నారేమో, వాళ్ళు పక్కకు జరిగారు. జరిగిన నేపథ్యంలో ఏం చేయాలి? ఇప్పుడు వానికి కంపల్సరీ కట్టాల్సిందే. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే మనం చెల్లింపులు చేయాల్సిందే, ఆ ఈవెంట్ కొనసాగాలంటే. దానికి సంబంధించే కేటీఆర్ గారు ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆయనే, అదేవిధంగా హెచ్ఎండిఏకు సంబంధించి ఆయనే వైస్ చైర్మన్గా ఉన్నారు. కాబట్టి ఆ సంస్థ ద్వారా చెల్లింపులు చేసిండు. చేస్తే ఎక్కడున్నాయి అమౌంట్? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఫార్ములా ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు వచ్చి ఆ నిర్వాహకులు వచ్చేసి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యి గతంలో ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చింది మాకు, ఇంకో ఇన్స్టాల్మెంట్ మీరు చెల్లించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఆ ఫైల్ తెప్పించుకొని ల్యాక్యునాస్ పట్టుకొని దాంట్లో ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉండొచ్చు. చిన్న ఇది ఉంది సార్, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అంటే ఈ అగ్రిమెంట్ ఇవన్నీ కూడా ఇయర్ చేసుకుంటారా, లేకపోతే మీరు అన్నట్టు ఇందాక అది 3 years కంటిన్యూస్ గా జరగాలి అన్నారు కదా, 3 years మీరు ఒకటేసారి చేసుకున్నారా, లేకపోతే ఇయర్ చేసుకున్నారా, ఎట్లా అంటారు? మేడం, అది 3 years సంబంధించి ఈవెంట్ వాళ్ళు చేసే ఎక్కడైనా స్పోర్టింగ్ ఈవెంట్ 3 years వాళ్ళు చేస్తారు.
ఆ 3 years సంబంధించి అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్లో ఎవరైతే గ్రీన్ కో ఉండేనో గ్రీన్ కో అనేది స్పాన్సర్ చేస్తామన్నది. ఆ స్పాన్సర్ తప్పుకున్నారు. స్పాన్సర్ తప్పుకున్న సందర్భంలో ప్రభుత్వమే స్పాన్సర్ చేయదలుచుకుందండి. హెచ్ఎండి అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది. ఈరోజు మొన్న అందాల పోటీలు జరిగినాయండి. అందాల పోటీకి ఎవరు ఎంత ఖర్చు పెట్టిరండి? దాంతో వచ్చినటువంటి ఏంది అపకీర్తి మోసుకున్నాం. ఏంది ఆ బ్రిటన్ బ్యూటీని గెలికిర్రు వీళ్ళని చెప్పేసి ఆమె పోయేసి అక్కడ పోయి నన్ను హుక్ మీ అప్ అని చెప్పిర్రు, మాట్లాడినరు. ఈ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించిందని బ్రిటన్ సుందరి పోయి ఆడ పోయి చెప్పినటువంటిది మనం చూసినాం కదా. ఏమొచ్చిందండి దాంతో? ఇంకోటి ఆమె వస్తే ఏం చూపించారండి మీరు? ఏం చూపించిండు? కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపిస్తారు, కేసీఆర్ కట్టినటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ చూపిస్తారు, కేసీఆర్ కట్టినటువంటి యాదాద్రి గుడి చూపిస్తారు. మీరు ఏం చూపించారు? ఈ కాంగ్రెస్ ఏమన్నా నిర్మాణం చేసింది ఉన్నదా? ఏదన్నా చూపించిరా? లేకపోతే గతంలో నిజాములు కట్టిన చార్మినార్ చూపిస్తారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా, వాళ్ళు వచ్చి అప్పుడే కట్టడాలు చేయాలంటే ఎట్లా చేస్తారు? ఆల్రెడీ వాళ్ళు చెప్తారు. నేను అనేది ఇప్పుడే పాలించలేదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలించింది కదా. గతంలో ఎప్పుడు నిజాం పాలించినటువంటి చార్మినార్, నిజాం వాళ్ళు కట్టినటువంటి చార్మినార్ చూపించారు. అదే విధంగా కాకతీయులు కట్టినటువంటి ఆ గుళ్ళని చూపించారు, టెంపుల్ చూపించారు. కానీ వీళ్ళు ఈ హయాంలో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్నటి వరకు తెలంగాణ విడిపోయేటంత వరకు చాలా సంవత్సరాలు పాలించారు కదా. వీళ్ళు కట్టింది ఏంది? ఒకటన్నా ఉందా? నన్ను కట్టి చూపించండి. ఈ రిజర్వాయర్లు ఇవన్నీ ప్రజల కోసం ఏం చేయలేదు, అసలు ఏం చేయలేదు అంటారా? కాంగ్రెస్ ఏం చేసింది చెప్పాలి. కాంగ్రెస్ ఏం చేస్తే నిజంగా తెలంగాణ ఎందుకు అడుగుతుంటే వాళ్ళు నిజంగా చేస్తే గోదావరి నది మీద ఒక బ్యారేజ్ అన్న కట్టిర్రా? ఒక బ్యారేజ్ గోదావరి నది మీద ఒక బ్యారేజ్ అన్న కట్టిర్రా? కట్టలే. ఒక్క ప్రాజెక్ట్ అన్న కంప్లీట్ చేసిరా కాంగ్రెస్ దాంట్లో? వాళ్ళు ఏదో గతంలో ఉన్నటువంటి ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టుకున్నారంటే ఎందుకు కట్టుకున్న నాగార్జున సాగర్? అక్కడనే ఇప్పుడు కుడి కాలువనేమో పంటలు వండుతుంటాయి, ఎడమ కాలువ ఎండుతుంటది. శ్రీశైలం కడితే అదే పరిస్థితి. శ్రీశైలం అది కట్టింది ఏంది? హైడ్రాలజికల్ ప్రాజెక్ట్, అది పవర్ జనరేషన్ కోసం ఉన్నటువంటి ప్రాజెక్టు. కానీ దాన్ని పొక్కలు కొట్టి మొత్తం నీళ్ళు తీసుకుపోతుండ్రి. పోతిరెడ్డిపాడ అయిపోయింది, రాయలసీమ లిఫ్ట్ ఇట్లా అన్ని కూడా దాన్ని పొక్కలు కొట్టి తీసుకుపోయినటువంటి రైట్ బ్యాంక్ కెనాల్ నడుస్తుండే. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇప్పటి వరకు కూడా అదే కదా. ఎస్ఎల్బిసి మొన్ననే కుంగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు విచారణ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఏ విధంగా విచారణ చేస్తుంది అంటే ఆడ జరిగిన 3 ఫిల్లర్లు కుంగితే దాని మీద ఎన్డీఎస్ఏ వస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది. ఈడ 8 మంది చనిపోయారు ఎస్ఎల్బిసి టన్నల్ కృంగి. ఇప్పటి వరకు 6 మంది శవాలు లేవు, ఎక్కడ పోయినా తెలివై శవాలు. మళ్ళీ దీనికి ముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేదానికన్నా ముందు దాన్ని స్టార్ట్ చేసింది కేసీఆర్ అని చెప్పేసి చాలా సందర్భాలలో చెప్పిండ్రు కదా. మరి వాళ్ళు చేయండి, వీళ్ళు చేసిండ్రు కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ స్టార్ట్ చేసిండ్రో దాన్ని కంప్లీట్ ఏదో ఒకటైనా స్టార్ట్ చేసిండ్రు కదా, అట్లా అనుకోవచ్చు కదా. ఎందుకు ఎంతసేపు అసలు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అసలు తెలంగాణకి ఏం చేయలేని అంటారు. ఎంతో కొన్ని పనులు అయితే చేస్తున్నాడు కదా. ఇప్పుడు హైడ్రా వల్ల కొత్తగా నీళ్లు కనబడుతున్నాయి, కుంటలలో నీళ్లు కనబడుతున్నాయి కదా, అది ఎందుకు మీరు గుర్తిస్తలేరు? మేడం, మీరు ఎవరైనా చెయ్యాలి చెరువులు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాకతీయుల కాలం ఉన్నటువంటి గొలుసుకట్టుక చెరువులు దాదాపు 40,000 చెరువులను పునరుద్ధరణ చేయడం జరిగింది. ఈరోజు గ్రౌండ్ వాటర్ దేశంలో ఎక్కడ పెరిగింది? తెలంగాణలో గ్రౌండ్ వాటర్ ఎందుకు పెరిగింది? గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎందుకు పెరిగినాయి? తెలంగాణలో ఎందుకు పెరిగినాయి? హరిత విప్లవం ఎందుకు వచ్చింది? 24 నుండి 33% గ్రీన్ కవర్ ఎట్లా పెరిగింది తెలంగాణలో? ఎందుకు పెరిగింది? ఇవన్నీ కూడా కేసీఆర్ ఒక విజన్తో చేయడం వల్ల ఇవన్నీ సాధ్యమైనవి. వీళ్ళు చేస్తున్నది ఏంటంటే విధ్వంసం మొత్తం కూడా. ఎస్ఎల్బిసి టన్నల్ అనేది దాదాపు 11-12 కిలోమీటర్ల మేర కేసీఆర్ గారి హయాంలో 3,000 కోట్లు పెట్టి పని చేయడం జరిగింది. చేసిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కనీసం ఒక 100 మీటర్లు కూడా పోలే, అప్పుడే కొలాప్స్ అయిపోయింది. వీళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు దాని పరిస్థితి ఏంది, ఆ రిపోర్ట్స్ తీసుకోవాలి డిపార్ట్మెంట్స్, జియాలజికల్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ వాళ్ళతోని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాటర్ వస్తావా లేవా, మట్టి ఎట్లా ఉన్నది, పరిస్థితి ఏంది, మీద వాటర్ స్పాట్ ఏమన్నా ఉంటే దన్మని కింద పడిపోతుంది సొరంగం చేసేటప్పుడు. ఇవన్నీ చేయకుండా చేసిరు. అన్ప్లాన్డ్గా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టే ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్. బీఆర్ఎస్కి మంచి రోజులు, 100% బీఆర్ఎస్కి మంచి రోజులు మీరు చూస్తారు కదా. మనం మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తాం మీతోని. 100% బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ గెలుస్తుంది. బై ఎలక్షన్ ఏది జరిగినా నేను కాదు చెప్పడం, మీరు మొన్ననే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే సంస్థ సంబంధించిన వ్యక్తి మాట్లాడి మనం చూసినాం టీవీలలో. అసలు రిపోర్ట్స్ ఏంది, ఈ 10 మంది నిలబడితే 10 స్థానాలు గెలిచే పరిస్థితే లేదు,
ఒకటి రెండు మాత్రం ఆడ టఫ్ ఫైట్ 50-50 ఉన్నాయని 50-50 ఉన్నాయి, పోయే పరిస్థితి ఉందని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే చేస్తే ఆయనే చెప్పిండు. రైట్ మనం చెప్పడం మీరు చెప్పడం కాదు. రైట్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు మనం రాష్ట్రంలో ఉన్న 2 పార్టీల గురించి మాట్లాడినాం. కానీ ఒకటే పార్టీలో ఇప్పుడు చీలికలు వచ్చినాయి. అదే పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. వచ్చినాయా రాలేదు మీరు చెప్పండి. చీలికలేడు ఉన్నాయి, మా పార్టీలో చీలిక చీలికలు నిజంగా లేవా? ఒక్కసారి ఆలోచించుకొని చెప్పండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆలోచన లేదు, నిజంగా లేదా? 100%. మా దగ్గర మా కుటుంబం 60 లక్షల కుటుంబం. కేసీఆర్ గారి సారథ్యంలో 60 లక్షల కుటుంబం మాది. 60 లక్షల కుటుంబంలో ఎక్కడ చీలిక రాలే. ఎందుకు కవిత గారు బయటకు వచ్చింది? బయటికి వచ్చిందంటే ఆమె చెప్తుంది కదా, ఆమెకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అనేది మనం చెప్పలేం కదా. ఆమెను మీరు ఇంటర్వ్యూ చేస్తే ఆమె చెప్తుంది. ఇప్పుడు ఆమె చెప్పింది. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ గా ఉన్నప్పటి నుంచే ఉన్నారు. కొంత అయినా వాళ్ళ మనస్తత్వం ఏందనేది మీ అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు మీరే కాదు, పార్టీలో ఉన్న కొంతమందికి కొంతమందికి అర్థమవుతుంది, దగ్గరగా చూసిన వాళ్ళకి. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చేసి మొత్తం హరీష్ రావు చేసిండు, లేకపోతే సంతోష్ రావు చేసిండు, అన్న జాగ్రత్త, నాన్న అంటే డాడీ జాగ్రత్త అని చెప్తుంటే ప్రజలు ఏమనుకుంటారు? పార్టీ 2 ముక్కలు అయిపోయింది. పార్టీ ఇంట్లో సమస్యలే తీర్చుకోలేని వాళ్ళు ప్రజల సమస్యలు ఏం తీరుస్తారని ఒక డౌట్ అయితే వస్తారా? మీరు చెప్పండి. శ్రీ గారు, కేసీఆర్ గారు చాలా సందర్భంలో చెప్పిండు, ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే నేను సహించము. పార్టీలో అది మా కన్న కూతురైనా సరే, ఎంత స్ట్రాంగ్ మెసేజ్ పోయిందంటే సమాజంలో సస్పెండ్ చేయడం కవిత గారిని అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్. అంటే కేసీఆర్ అనే వ్యక్తి సొంత కూతురునైనా కానీ బేర్ చెయ్యరు, పార్టీకి వ్యతిరేకంగా పోయి పార్టీకి నష్టం చేసే. పార్టీ అంటే ఏందండి? బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ఫ్యామిలీయా? బీఆర్ఎస్ పార్టీ అంటే మాలాంటి లక్షల మంది సైన్యం. మా అందరి జీవితాలు బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేవలం ఒక వ్యక్తి వల్ల మొత్తం కూడా మేమంతా కూడా లక్షల మంది, 60 లక్షల మంది ఎందుకు సఫర్ అవుతారు? కేసీఆర్ గారు ఆలోచించరా? మా అందరు కూడా తండ్రిలాకనే కేసీఆర్ గారు. మా అందరికీ లక్షలాది మంది మేమంతా కూడా కేసీఆర్ అనే వ్యక్తి లేకుంటే మేము నాలాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు. మేము రాజకీయాలకు రాము కూడా. నా ప్రొఫెషన్ నేను చేసుకునేటోని. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రావాలి, ఓ విజన్ చూపించింది. తెలంగాణ రాకపోతే ఇంత అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఇంత నష్టం జరుగుతుంది, ఏ విధంగా నీళ్ళల్లో అన్యాయం జరుగుతుంది, నిధులలో అన్యాయం జరుగుతుంది, నియామకాలలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ వస్తేనే మనం తెలంగాణని అభివృద్ధి చేసుకోగలుగుతామని చెప్తే కేసీఆర్ గారి మాటలు నమ్మి మాలాంటి వాళ్ళం, అసలు నుగునుగు మీసాలు ఉన్నటువంటి వాళ్ళం 21 ఇయర్స్లో ఎంటర్ అయితే ఈరోజు 43 ఏళ్ళు నాకు. అంటే 22 ఇయర్స్ ఈ పార్టీతో నేను జర్నీ చేస్తున్నా. ఇట్లా నాలాంటి మంది లక్షల మంది ఉన్నారు, ప్రతి ఊర్లలో ఉన్నారు. కేసీఆర్ అనే వ్యక్తిని నమ్ముకొని ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా సేవ చేయాలనుకున్న వాళ్ళు, ఈ ప్రాంతానికి నేను ఏమైనా చేయాలనే భావన ఉన్నటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కేసీఆర్ గారు సమానం చెప్పాలి తప్ప ఒక కుటుంబంలో ఒక బిడ్డ అయినంత మాత్రాన ఆ బిడ్డ కోసమే మొత్తం కూడా ఇంతమంది 60 లక్షల మంది సభ్యులని ఆయన మనోవేదనకు గురి చేయడుగా. కాబట్టి ఆయన చాలా కఠినంగా ఉండొచ్చు. ఒక తండ్రిలాగా కూతురు తండ్రికి ఎట్లా అటాచ్మెంట్ ఉంటుంది, నాకు కూడా బిడ్డలు ఉన్నారు, 100% ఆ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో హీరోయిడ్ కూడా అక్కగానే భావిస్తాం మేము. కవిత అక్కనే అంటాం, నోటి నుంచి ఇంకో మాట రాదు. ఎందుకంటే మేము వాళ్ళ ఫ్యామిలీలో చిన్నప్పటి నుండి కదా, 21 ఇయర్స్ నుండి అక్క అన్న అనుకుంటూ పెరిగినాం. మేము కూడా 22 ఏళ్ళ నుండి కేటీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, కవిత గారిని కావచ్చు, అందరినీ అక్క అన్న అనుకుంటూనే పెరిగినాం ఆ పార్టీలో. కాబట్టి మేము కూడా మా జర్నీ కూడా ఆ ఫ్యామిలీతోనే ఉంది. ఆ ఫ్యామిలీ అంటే కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్తారు, నా కుటుంబం అంటే మొత్తం తెలంగాణ కుటుంబం. 60 లక్షలు అనేది ఓ పార్టీ, ఒక ఐడియాలజీని ఫాలో అయ్యటం. కానీ తెలంగాణ మొత్తం కూడా ఆయన కుటుంబం అనుకునే వ్యక్తి కేసీఆర్ గారు అనే వ్యక్తి తెలంగాణ ప్రేమిస్తాడు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు డిఫరెన్స్ అదే. తెలంగాణ ప్రేమిస్తాడు, ప్రేమించాడు కదా. ప్రేమిస్తే రైతులు ఎందుకు గోసపడాలి? ఎరువుల కోసం ఎందుకు రోడ్ల పాలు కావాలి? రైతులు ఎందుకు చనిపోవాలి? గిరిజన రైతు చనిపోయింది ఎరువుల కోసం లైన్లో నిలబడి సొమ్మసిలు పడి చనిపోయింది. ఈ మరణాలకు ఎవరు కారణం? ఈరోజు హైదరాబాద్లో వరదలు వస్తే, వర్షాలు వస్తే ఆ డ్రైనేజ్లు క్లీన్ చేసే పరిస్థితి లేక నాలలో కొట్టుకపోయి ఇప్పటి వరకు శవాలు లేవు. ఇంతమంది చనిపోయినండి. నాలలో కొట్టుకొని పోయినటువంటి వాళ్ళకి శవాలు దొరికినాయా? అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇంకా ఆన్సరబుల్ ఎవరిని అడగాలి? ఇప్పుడు ఆడ ఎస్ఎల్బీసీలో టన్నల్లో 6 మంది శవాలు ఇప్పటివరకు తెలియదు. అదేవిధంగా హైదరాబాద్ నాలలో కొట్టుకుపోయినటువంటి శవాలు దొరకలేవు. హైడ్రా చేయాల్సిందేంది? ఈరోజు ఫ్లైఓవర్లు ఇంత పెద్దగా కేసీఆర్ గారు ఫ్లైఓవర్ కడితే కనీసం ఆ హోల్స్ని క్లీన్ చేస్తలేరు. క్లీన్ చేయక ఎప్పుడన్నా చూసినాం మనం ఆ ఫ్లైఓవర్ మీద నీళ్లు జామ వేయడం ఏందండి? మెయింటెనెన్స్ చేసే పరిస్థితి. కేసీఆర్ కట్టినటువంటి
వ్యవస్థను ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిన వ్యవస్థను మెయింటైన్ చేయడానికి సరిపోతలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టే 100% ప్రజలు మళ్ళా కేసీఆరే రావాలి, మాకు కేసీఆరే కావాలని, అది మిలాదుల్ నబీ అయినా, గణేష్ చవితి అయినా, దుర్గమ్మ ఉత్సవాలైనా, ఓ పెళ్ళి అయినా, ఏది జరిగినా, ఒక శుభకార్యం జరిగినా కేసీఆర్ పాటలు వేసుకుంటున్నారంటే కేసీఆర్ మీద ప్రేమని ప్రజలు వ్యక్తిత్వం చేస్తారు. రైట్. అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక కొత్త పార్టీ ఉద్భవించింది. ఆ పార్టీ వల్ల చాలా వరకు మరి బీఆర్ఎస్కి ఓటు చీలికలు అవుతాయి అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా, నమ్ముతలేరే? ఇంతకా పార్టీ వచ్చినట్టు అసలు మీకు తెలుసా తెలియదా? ఏ పార్టీ అండి? టీఆర్పీ పార్టీ, మల్లన్న పార్టీ. బీసీ పార్టీ అని చెప్పేసి ఆయన చెప్తాండు. మరి బీసీల ఓట్లు మీకు చీలిపోతాయి అని చెప్పేసి మీకు ఎక్కడ టెన్షన్ లేదా? మరి డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ ఒక పార్టీని స్థాపించి ఫస్ట్ టైం ఒక కేంద్ర మంత్రిగా అయిన సందర్భంలో 2004లో ఎవరు ఈరోజు ఉన్నటువంటి కృష్ణయ్య గారు, ఆ రోజు బీసీ సంఘం నాయకునిగానే కృష్ణయ్య గారు ఉన్నారు. ఆ కృష్ణయ్య గారిని తీసుకొని పోయి ఆ రోజు ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గర కూర్చోపెట్టి బీసీలకు ఆ రోజే కేంద్ర మంత్రిత్వ శాఖ కేటాయించాలి, ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి, అదేవిధంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి, ఇవన్నీ కూడా క్రీమీ లేయర్ విషయం, అనేక సమస్యలు దాదాపు 2 గంటల సేపు ప్రధానమంత్రి దగ్గర కూర్చోపెట్టి బీసీ సమస్యలు మాట్లాడినటువంటిది కేసీఆర్ గారు. అదేవిధంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే బీసీలకు 33% చట్టసభలో రిజర్వేషన్లు ఉండాలి, మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి తీర్మానం చేసి పంపింది కేసీఆర్ గారు. అదేవిధంగా ఎప్పుడైతే జనగణన జరగాల్సి ఉండిన 2021లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ, బీసీ ప్రజలు అందరూ కోరుకుంటుంది, బీసీ సమాజం అంతా కోరుకుంటుంది కులగణన జరగాలి. ఎందుకు ఈరోజు జంతువులకు లెక్కలు ఉంటాయి, ప్రతి దానికి లెక్కలు ఉంటాయి, మేము బీసీల మాకెందుకు లెక్కలు ఉంటాయి అని అడిగినప్పుడు కేసీఆర్ గారు స్పందించి దేశంలోనే మొదటి రాష్ట్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి జనగణనలో కులగణన చేయాలని తీర్మానం చేసి పంపించినటువంటి కేసీఆర్ గారు. అదేవిధంగా మార్కెట్ కమిటీలు, ఈరోజు ఎమ్మెల్యేల తర్వాత ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి పోస్టు కాన్స్టిట్యున్సీలలో మార్కెట్ కమిటీ. ఆ మార్కెట్ కమిటీలో గతంలో ఎప్పుడు రిజర్వేషన్ లేవు, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్ పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలలో మళ్ళీ వర్గీకరణ ఏబిసి అట్లా వర్గీకరణతో పాటు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఈ రోజు కూడా పార్లమెంట్లో ఎప్పుడైతే మహిళా బిల్ తెచ్చిరో ఆ మహిళా బిల్తో పాటు బీసీ బిల్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేసి మళ్ళొకసారి తీర్మానం చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం, కేసీఆర్ గారు. కాబట్టి ఈ రోజు కూడా మా కమిటీలలో, మా వేసుకునేటటువంటి ఇంటర్నల్గా పార్టీ కమిటీలలో కూడా 100% అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తాడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి ఒక్క సామాజిక వర్గానికి అదే తెలంగాణ సమాజాన్ని అంతా ఉంటున్నాం. అసలు తెలంగాణలో గత 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ పాలనలో కావచ్చు, 19 గురుకులాలు ఉండే బీసీలకు. కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని 300 పెంచడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ మొత్తం కలిపి చూస్తే 200 చిల్లర ఉంటే 1023 గురుకులాలకు పెంచింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి విజన్ అంటే కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకు అవకాశం కల్పించిండు, చదువుకునేటటువంటి వాళ్ళకి అవకాశం కల్పించిండు, ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళకి ఇండస్ట్రీలు తెచ్చి ఆ రకంగా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించింది తెలంగాణలో కేసీఆర్ గారు. సార్ మొత్తానికి ఏమంటారు, ఇప్పుడు కొత్త పార్టీలు వచ్చినా కూడా అంటే ఓటు చీలిక అనేది అయితే ఉండదు, మీకు ఉండాల్సిన ఓటు బ్యాంక్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అని చెప్తున్నారు, అంతేనా? ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదంటారు. పార్టీ అదంతా మీకు అదే చెప్తున్నా, పార్టీ లైన్ లో మీరు చూస్తున్నారు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ మొత్తం నా సమాజం, తెలంగాణ మొత్తానికి నేనే, తెలంగాణ మొత్తం నాదే అని భావించేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ మొత్తంగా ప్రేమిస్తాడు. ఈరోజు చాలా కొంతమంది ఇప్పుడు మూసీ మీద కూడా గతంలో కేసీఆర్ గారికి కూడా నివేదించారు, అక్కడ ఉండేటటువంటి కబ్జాలు ఉన్నాయి, అవన్నీ కూడా రివర్ బెడ్లో ఒకటి ఉన్నాయి, అవన్నిటిని తొలగించాలని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, అట్లా ఇల్లుని మనం తీయొద్దు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించినంత వరకు కూడా ఆ రివర్ బెడ్లు ఉన్నా సరే మనం డబుల్ బెడ్రూమ్ కడతాం కదా, అట్లాంటి అవకాశం కల్పించినాకనే వాళ్ళని అక్కడ తీయాలి తప్ప అప్పటి వరకు తీయొద్దు అని చెప్పేసి గొప్ప మనసు, అంటే మానవతావాది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారిని సమాజం మొత్తం ప్రేమిస్తుంది. ఈరోజు ఏం కోల్పోయిందని ఈరోజు కాంగ్రెస్ కోట్లు వేసిన వాళ్ళు, బీజేపీ కోట్లు వేసిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు మళ్ళొకసారి అమ్మ కేసీఆర్ ఉండాలి, కేసీఆర్ ఉంటే ఈరోజు మేమంతా కూడా సుఖంగా బతికినాం ఈరోజు అనేది ప్రజల్లో మళ్ళొక అంటే వాళ్ళు రియలైజేషన్ వచ్చింది 100%. అందుకే కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలు మీరు చూసారు కదా, ప్రజలంతా వన్ సైడ్ ఉంటుంది వార్.
వార్ వన్ సైడ్ ఉంటుంది. ప్రజలందరూ బ్రహ్మరథం పడతారు. కేసీఆర్ అనే వ్యక్తి వస్తుండని కేసీఆర్ ప్రజల్లో వచ్చిండా, బయట మాట్లాడిండా, ప్రజలే కోరుతురు కదా. కాబట్టి కేసీఆర్ అనేది అట్లే ఉంటుంది. సైలెన్స్ అయినా డేంజరస్గా ఉంటుంది. అంటే బ్రాండ్ అంటారు అంతే. ప్రజలు కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, అదేవిధంగా రిజర్వాయర్లు అన్నట్టు కేసీఆర్ కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల్లో మమేకమైనట్టు ప్రజలని బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ మొత్తాన్ని ఆయన తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి అంత మంచి పరిపాలనని అందించగలిగాడు. దేశంలో ఎన్నో రంగాల్లో మనం నంబర్ 1 స్థాయికి ఎట్లా వెళ్ళినామండి. గ్రామాలకు సంబంధించినటువంటి అవార్డులు ఇస్తే 20 ర్యాంకింగ్స్ ఇస్తే 19 తెలంగాణకు వచ్చినాయి. మీరు ఆలోచించండి. ఇక 20 ర్యాంకింగ్స్ ఇస్తే అందులో 19 ర్యాంక్స్ తెలంగాణకు వచ్చినాయి. రైట్ సార్. చూద్దాం మళ్ళా మరి ఈసారి మరి ప్రజలైతే ఒక రకంగా అనుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఉప ఎన్నిక రాబోతుంది. ఈ ఉప ఎన్నికతోనైతే మరి ఏ పార్టీ గెలుస్తుంది అనేది ప్రజలు తీర్పిస్తారు. సో ఒక 2-3 నెలల్లో అయితే ఉప ఎన్నిక ఉన్నది. అప్పుడైతే మరి బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెస్ అనేది తెలుస్తుంది సార్. సో మీరు అనుకున్నట్టు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్గా జరగాలి. మళ్ళీ మీరు అనుకున్నట్టు మరి మీ పార్టీ వస్తుందా లేదా అనేది ఒక 2-3 నెలల్లో తెలుస్తుంది. సో చూద్దాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.